నిన్న జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో 54 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయాన్ని సాధించింది. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 254 పరుగుల లక్ష్యాన్ని చేసి ఎల్ఎస్జీకి ముచ్చెమటలు పట్టించారు. ప్రియాన్షారియా మొదటి బంతి నుండే విధ్వంసకర బ్యాటింగ్తో ఆకర్షమైన హద్దంటూ బౌండర్లపై మెరుపు వేగంతో 9 సిక్సులతో 4 ఫోర్లతో దాడి చేసి 93 పరుగులు చేశాడు. కూపర్ కాన్లీ కూడా సమరానికి సై అంటూ చెలరేగిపోయాడు. 9 సిక్సులతో 8 ఫోర్లతో ఎల్ఎస్జీ బౌలర్లకి చుక్కలు చూపించాడు. 87 పరుగులు చేశాడు కూపర్ కాన్లీ. ప్రియాన్షారియా కూపర్ కాన్లీ ఒకవేళ అవుట్ కాకపోయి ఉంటే ఒక దశలో స్కోర్ 300 దాటుతుందని చాలా మందికి అనిపించింది. అలాంటి విధ్వంసకర బ్యాటింగ్ చేశారు వీళ్ళిద్దరు. ఎల్ఎస్జీ 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి చివరి వరకు పోరాటం చేసిన ఈ భారీ స్కోర్ ని అందుకోలేక ఓటమి పాలైంది. రిషబ్ పంత్ 43 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మిచెల్ మార్ష్ 40 పరుగులు, బడోని 35 పరుగులు, మార్క్రమ్ 42 పరుగులు చేసినా ఉపయోగం లేకపోయింది. ప్రత్యర్థి టీం 254 పరుగుల భారీ లక్ష్యాన్ని చేసిందంటేనే ఎల్ఎస్జీ బౌలింగ్ లో ఎన్ని లోపాలున్నాయో ఇక్కడే అర్థమవుతుంది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ రోజు మేము చాలా నిరాశగా ఉన్నాం. మా బౌలర్లు మంచి ఏరియాలో బౌలింగ్ చేయలేదు. బ్యాటింగ్ లో కూడా పురాన్ బాగా ఆడలేదు. అందుకే పంజాబ్ కింగ్ లాంటి టీంను ఓడించడం చాలా కష్టమైంది. బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండూ బాగలేకపోవడం వల్ల మ్యాచ్ పై కంట్రోల్ సాధించలేకపోయాం. తర్వాత మ్యాచ్ లో మా బౌలర్లు మంచి ప్రదర్శన ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ మ్యాచ్ లో మేము చాలా నేర్చుకున్నాం. ఎలాంటి తప్పులు చేసామో మాకు క్లారిటీగా అర్థమైంది. బ్యాటింగ్ లో, ఫీల్డింగ్ లో, బౌలింగ్ లో ఎలాంటి తప్పులు చేస్తున్నామో ఈ రోజు చాలా స్పష్టంగా మాకు అర్థమైంది. ప్రత్యర్థి టీం 254 పరుగుల భారీ లక్ష్యాన్ని చేసినప్పుడు దాన్ని అందుకోవడంలో మా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఇలా వరుసగా మ్యాచ్లన్నీ ఓడిపోతుంటే చాలా బాధగానే ఉంది. పంజాబ్ బ్యాటర్లు, బౌలర్లు చాలా అద్భుతంగా ఆడారు. ఈ రోజు వాళ్ళ నుండి ఎన్నో నేర్చుకున్నాం. మా టీంలో ఉన్న తప్పుల్ని కూడా ఎన్నో తెలుసుకున్నాం. మా బౌలర్ల నుండి వాళ్ళకు చాలా పరుగులు వెళ్ళినా కూడా ప్రియాన్షారియా వికెట్, కూపర్ కాన్లీ వికెట్, శ్రేయస్ అయ్యర్ వికెట్లని మా బౌలర్లు సాధించారు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో మంచి బౌలింగ్నే చేశారు. కాకపోతే ప్రత్యర్థి టీంని కట్టడి చేయాల్సిన సమయంలో పరుగులిచ్చి తప్పు చేశారు. కానీ ప్రతి మ్యాచ్ నుండి ఏదో ఒకటి నేర్చుకుంటూనే వస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వాటిని నెక్స్ట్ మ్యాచ్లో జరగకుండా చూస్తామని రిషబ్ పంత్ చెప్పాడు.